అవినీతి శాఖ వలలో మరో భారీ తిమింగలం చిక్కింది. లక్ష లంచం తీసుకుంటూ నల్లగొండ విజిలెన్స్ ఎస్పీ భాస్కర్ రావు ఏసీబీకి చిక్కారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏసీబీ అధికారులు ఎలా అందుకున్నారు సమాచారం? ఈ భాస్కర్ రావు అనే ఏం చెప్తున్నారు? మొత్తమే చూసినట్లయితే ఒక ఎస్పీ ర్యాంకు హోదాలో ఉండి విజిలెన్స్ అధికారి ఏసీబీకి పట్టుబడడం అనేది ఒక సంచలనం అని చెప్పవచ్చు. నల్గొండ పట్టణంలో చూసినట్లయితే మొత్తం కూడా 12 రైస్ మిల్స్ కూడా ఉన్నాయి. ఈ రైస్ మిల్స్ వ్యాపారులని గత కొంతకాలం నుంచి కూడా రైట్స్ జరపకుండా ఉండాలంటే లంచం డిమాండ్ చేస్తున్నట్లు కూడా చెప్పారు. వాళ్ళు అంతా కూడా ఒక 12 మంది మిల్లర్స్ అంతా కూడా ఒకటై ఇవాళ ఏకంగా ₹1,00,000 లంచం ఇస్తూ ఏసీబీకి పట్టుబడడం జరిగింది. భాస్కర్ రావు అనే వ్యక్తి చూసినట్లయితే గత కొంతకాలంగా తరచూ ఇక్కడికి వచ్చి రైస్ మిల్ లో ఇన్స్పెక్షన్ జరగకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని చెప్తున్నారు. ఇటీవలే నోట్ల రద్దు కారణంగా కూడా రైస్ మిల్ల పరిస్థితి కూడా మరీ దారుణంగా ఉందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రేపాల భద్రాద్రి అనే వ్యక్తి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. వారంతా కూడా 12 మంది రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున ఇతనికి ₹1,00,000 ఇచ్చి కూడా ఏకంగా నల్గొండలో నివాసం ఉంటున్న ఎవరైతే ఉన్నారో ఎస్పీ భాస్కర్ రావు ఇంట్లో ₹1,00,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా 3 ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పటికే చూస్తున్నట్లయితే ఇతని సొంత నివాసం ఏదైతుందో వరంగల్లో కూడా సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ సివిల్ సప్లై అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటీవల చూసినట్లయితే ఎక్కడ దాడులు జరగకుండా ఒక ఆంక్షలో పోతుంటే కానీ ఒక విజిలెన్స్ ఎస్పీ స్థాయి అధికారి ఈ విధంగా లంచం తీసుకుంటూ పట్టుబడడం అనేది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. బిందు. రైట్ రమేష్.